విజయవాడ ఇంద్రకీలాద్రి కొండ మీద అమ్మవారితో పాటు మరొక గుడి కూడా ఉంది. ఈ గుడికి ఎంతో చారిత్రాత్మక హిస్టరీ కూడా ఉంది. మరి ఆ గుడి ఏంటో, ఆ గుడి విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఆ గుడిలో ఉన్నది మరెవరో కాదు, శ్రీ సత్యనారాయణ స్వామి వారు. దాదాపు 120 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయాన్ని ముదిలి అప్పల నరసయ్య దాసు గారు నిర్మించారు. హరికథలు, బుర్ర కథలు చెప్తూ ఇంటింటికి తిరిగి జోగి పడుతూ వచ్చిన డబ్బులతో ఈ ఆలయాన్ని నిర్మించారు. మరి ఈ ఆలయానికి భక్తి, ఆధ్యాత్మిక చరిత్ర ఎంతగానో సంతరించుకుంది. అయితే ఈ గుడి కాలక్రమేణా శిథిలావస్థకు చేరుకుంది. మరి ఈ గుడిని పునర్నిర్మించాలనే ఆలోచనతో మన పిల్లా దుర్గారావు గారు బాధ్యతలు స్వీకరించారు. భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని, ఈ గుడిని పునరుద్ధరించాలని ప్రయత్నిస్తున్నారు. మరి ఈ గుడి గురించి అవగాహన పెంచి పునర్నిర్మాణానికి దాతలు సహకరిస్తే ఈ గుడి పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుంది. మరి ఈ గుడిలో ప్రతి సంవత్సరం కార్తీక మాసం 2వ ఏకాదశి నాడు స్వామికి ప్రత్యేక పూజలు, వ్రతాలు, అలాగే అన్న సంరాధన నిర్వహించబడుతుంది. అలాగే వైశాఖ మాసంలో ప్రతి ఏటా స్వామివారికి వ్రతాలు నిర్వహించి సాయంత్రం కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించబడుతుంది. ఇక 2వ రోజు స్వామివారికి ఊరేగింపులతో, 3వ రోజు పవలింపు సేవ భక్తి శ్రద్ధలతో నిర్వహించబడుతుంది. అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి గుడిలో సత్యనారాయణ స్వామి వ్రతాలు ఏ విధంగా చేస్తారో అచ్చం అదే విధంగా ఈ గుడిలో కూడా సత్యనారాయణ స్వామి వ్రతాలు చేయటం విశేషం. ఈ సందర్భంగా శ్రీ రమా సహిత శ్రీ సత్యనారాయణ స్వామి కళ్యాణ మహోత్సవం ఏప్రిల్ 24 సోమవారం నుండి ఏప్రిల్ 29 బుధవారం వరకు నిర్వహించబడుతుంది. కావున భక్తులు అందరూ ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామివారి కృపా కటాక్షములు పొందగలరని భావిస్తున్నాము. నమస్కారం దుర్గారావు గారు. సార్ చెప్పండి, అసలు ఈ ఆలయం చరిత్ర ఏంటి? ఈ సత్యనారాయణ స్వామి చరిత్ర ఏంటి? అసలు ఈ ఆలయం ఎవరు నిర్మించారు? ముదిలి అప్పల నరసయ్య దాసు గారు. ముదిలి అప్పల నరసయ్య దాసు గారు హరికథలు, బుర్రకథలు చెప్పుకొని వాడు తిరుగుతూ దాని మీద వచ్చే ప్రతి రూపాయిని మన దేవస్థానానికి గతంలో 120 సంవత్సరాల క్రితం ఖర్చు పెట్టారని చెప్పి మన పెద్దలు చెప్పినారు. అలాగే 120 సంవత్సరాలు అయిపోయింది సందర్భంగా ఇది పునర్నిర్మాణం పనులు చేయాల్సి వస్తుంది. 100 సంవత్సరాలు శిథిలావస్థ అయిపోయింది. పునర్నిర్మాణ పనులు చేయదలసిందిగా కూర్చున్నాము. అసలు మీరు ఏం కోరుకుంటున్నారు? అంటే ఈ నిర్మాణ పనులకు మీరేం కోరుకుంటున్నారు? దాతలందరూ విరాళం ఇస్తే మనం ఇక్కడ అభివృద్ధి చెందడానికి సహకరించవలసిగా కూర్చున్నాము. సార్, మేము ఇది విన్నాము, ప్రతి సంవత్సరం ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయని, వ్రతాలు జరుగుతున్నాయని. మన అన్నవరంలో ఎలా అయితే జరుగుతాయో 3 రోజుల పాటు అట్లాగే జరుగుతాయని తెలిసింది. దీని గురించి? అవునండి, ప్రతి ఏటా కూడా కార్తీక మాసంలో, అలాగే వైశాఖ మాసంలో కూడా అన్నవరంలో ఎలా జరుగుతాయో ప్రతి అక్కడ తేదీ, సంవత్సరం అన్నీ ఒకే రోజు, ఒకే గడియలు. ఆ గడియల ప్రకారం ఇక్కడ స్వామికంగా వ్రతాలు జరుపుకుంటూ ఉంటాం. మేము కూడా ఉత్సవాలు ఎలా జరుగుతాయి? ఉత్సవాలు 27వ తారీఖు 4వ నెల ఈ సంవత్సరం 2026 అనగా సోమవారం నుంచి సోమవారం ఉదయం వ్రతాలు జరుగుతాయి. సాయంత్రం కళ్యాణం.
అలాగే 28వ తారీఖు సోమవారి నగర వివత్సం అని ఉంటుంది, ఊరేగింపు. ఆ ఊరేగింపు తీస్తాం, సోమవారం ఊరేగింపు కిందకి తీసుకెళ్ళి. అలాగే 29వ తారీఖు పౌలింపు సేవ, 3 రోజుల కార్యక్రమం ఘన విధంగా చేస్తాం ఈ కార్యక్రమాన్ని. సార్ అసలు ఇది శిథిలావస్థకు చేరింది కదా, మరి ఈ బాధ్యతలు ఎవరు స్వీకరించారు? నేనే పిల్ల దుర్గారావు నా పేరు. నేనే ఇక 100 సంవత్సరాలు అయిపోయింది కదా, ఈ శిథిలావస్థ పోయి కారిపోతున్న మూలంగా దీన్ని ఎలాగైనా ఈ ఫండ్స్ అందరి దగ్గర సహకరించి ఈ కార్యక్రమం చేద్దామని చెప్పి నిర్ణయించుకున్నాను, సంకల్పించుకున్నాను. అప్పటి నుంచి కూడా 2023లో స్టార్ట్ చేశాను. 2026కి ఇంతమందికి వేసుకొచ్చాను. ఇంకా మళ్ళీ 2028 కల్లా ఇంకా ఎదరికి స్లాబ్ వేసి లిఫ్ట్ వేయాలని ప్లాన్ చేస్తున్నాను అడ్ రోడ్ నుంచి. అది జరిగితే మీ అందరి సహకారంతో హ్యాపీగా చేయగలుగుతాం. ఖచ్చితంగా జరగాలని ఆ సత్యనారాయణ స్వామిని కోరుకుందాం.